మీకు విశారదన్ గారు మాట్లాడతారు, వారు తర్వాత సార్ మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు ముగ్గురు మాట్లాడింది మీరు రికార్డ్ చేయండి, వాట్సాప్లలో పెట్టండి. పాయింట్స్ ఏమేమి మాట్లాడతారు మొత్తం పెట్టకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టండి. జనం వరకు వెళ్ళిపోవాలా. ఇప్పుడు మా సర్పంచులు ఉన్నారు, మా సర్పంచులు వార్డు మెంబర్ వరకు తీసుకెళ్తారు, వార్డు మెంబర్ వరకు ఇది వెళ్ళిపోతుంది, ఎంపీటీసీలు మొత్తం వెళ్ళిపోతుంది. అంటే విలేజ్ స్థాయి నుంచి రావాలన్నది ఇది. ఇక్కడ కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితం అయిపోయి చిన్న స్టేట్మెంట్ చూసుకొని పొద్దుగాల పేపర్ చూసుకొని సంతోషపడితే రాదు ఉద్యమం. గ్రామీణ స్థాయి నుంచి తీసుకురావాలా, ప్రతి ఒక్కరి ఇంటి నుంచి తీసుకురావాలా. మనకు సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా, వాళ్ళు ఎవరైనా కానీ, ఏ కులమన్నా కానీ, ఇవ్వాల్సిందే, వీళ్ళకు అన్యాయం జరుగుతుంది అనే వ్యక్తులను కూడా మనం దగ్గర తీసుకోవాల్సిందే, కలిసి ఉద్యమం నిర్మించాల్సిందే ఖచ్చితంగా. కనుక చివరిగా మరి మేము ముగ్గురం 4-5 మంది మాట్లాడుకొని ఉద్యమ కార్యక్రమం లాస్ట్ ప్రకటిస్తాం ఏం చేద్దాం అనేది. కనుక ఫోటోగ్రాఫర్స్ అవసరమా? అభివాదం కావాలా? అభివాదం అంట రిలేషన్ బీసీల ఐక్యత 42% రిజర్వేషన్ అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా తెలంగాణ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మరి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతపరచాలని 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నటువంటి మిత్రులు విశారదన్ గారికి, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ స్థాపించి మరి బీసీ రాజ్యాధి కొరకు కష్టపడుతున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు, నమస్సుమంజలు. సో మిత్రులారా, ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా 42% రిజర్వేషన్ పైన చర్చించుకుంటుంది. మొత్తం వాతావరణం అంతా కూడా ఈ 42% పైన వేడెక్కింది. నిజంగా బీసీలకు 42% వస్తుందా రాదా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇది జరగడానికి కారణం ఏంటంటే, గత 1.5 year నుంచి బీసీ సంఘాలన్నీ కూడా ఈ 42% రిజర్వేషన్ రావాలని చెప్పేసి అనేక మీటింగులు, సమావేశాలు, ఉద్యమాలు చేసినాయి. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఒక వేడి చర్చ 42% పైన జరుగుతుంది. నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేను కూడా ఒక పిటిషన్ వేసినాం. మా అడ్వకేట్ కూడా అందులో ఉన్నాడు. అంటే సరే, నేను వేసినా, మీరు ఎవరు వేసినా సరే మీ ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాం. సో అట్లానే మేము కూడా హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం. రేపు జరగబోయే దాంట్లో నేను ఇంప్లీడ్ అయినా సారు డైరెక్షన్ మేరకు. ఓకే, అయితే మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో కేవలం టెక్నికల్ గ్రౌండ్ మీద రిఫ్యూజ్ చేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చినామనే టెక్నికల్ గ్రౌండ్ తప్ప రిజర్వేషన్లో ఉన్న మెరిట్ మీద వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. రేపు జరగబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్లో మెరిట్ జరుగుతుంది. అయితే ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్ అంటే ప్రభుత్వం మీద దయదలిచి మనకి ఇస్తుందని. ఏమీ కాదు. రిజర్వేషన్ అనేది మన హక్కు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి.
ఎంతవరకు హక్కుగా మనం భావించమో అంతవరకు అడక తినే వల్ల ఉంటాం మనం. ఎవరిచ్చేదేం లేదు. రాజ్యాంగంలో బాజాప్తా రాసి పెట్టింది ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ ఇటు వచ్చేస్తే పంచాయతీకి సంబంధించి D243 D6 కానీ T6 కానీ. ఏదో ఊరికే తమాషా ఒకటి మాట్లాడుతుంటాడు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసిన బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసింది లేదు, అదేదో మేము ఇస్తున్నామని. అరే ఏమన్నా రాజ్యాంగం ఎవరన్నా చదివిందా? ఆర్టికల్ 15(4) 16(4) ఏంటా? ఏమున్నది ఆ 15(4)లో? స్టేట్ కెన్ మేక్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం కాదా? రాజ్యాంగంలో అంత క్లియర్గా రాసింటే అర్థం కాకుండా రకరకాలుగా చెప్తున్నారు. అయితే రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనే దాన్ని డిఫైన్ చేయడానికి మనకు మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటే దాదాపు 1992 వరకు టైం తీసుకుంది. అంటే దాదాపు 45 సంవత్సరాలు పట్టింది. సో అది వేరే ఇష్యూ. ఇక్కడ మనం 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ 42% అనేది ఒక మిత్, అది మిస్కాన్సెప్ట్. ఏంటి 42% ఏంటా? బీసీలు మీరే 56% మంది తేల్చిండ్రు, 42% ఏంది మరి రిజర్వేషన్? మీరు తేల్చింది 56.36 తేల్చిండ్రు మొత్తం వీళ్ళు సర్వే జరిపి. అందులో 10.2 ముస్లిం మైనార్టీస్ ఉన్నారన్న, అది పక్కన పెట్టేద్దాం. మీరు తేల్చింది 56%, మాకు 56% రావాలి కానీ నువ్వు 42% ఏంటా? మీరు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినాం కాబట్టి మేము అది ఫాలో అవుతామంటే మనం పోనీ అప్పటికి కూడా ఒప్పుకుంటున్నాం, కాదని అంటలే. అయితే ఇక్కడ ఏ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ 3 పార్టీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను కాబట్టి నేను 3 పార్టీల గురించి చెప్తా. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ 3 పార్టీల గురించి నేను చెప్తా. సార్ మీరేమనుకోవద్దు, మాకేమీ లేదు, మేము ఉన్న విషయం మాట్లాడాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి మేము మాట్లాడతాం. సో మొట్టమొదట ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 42% కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నారు. దానికి అనుబంధంగా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే కులగణన చేశారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. 42% రిజర్వేషన్ సంబంధించి బిల్ నంబర్ 3 and 4 పెట్టి మార్చి 17 2025 రోజు దాన్ని ఆమోదం చేసి గవర్నర్కు పంపిండ్రు. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి ఏప్రిల్ 7 రోజు పోయింది. ఏప్రిల్ 7 రోజు హోమ్ మినిస్ట్రీలో ఈ బిల్లు ఏరింది. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ 6 క్వరీలు పెట్టింది ఈ బిల్లు మీద. 6 క్వరీలు వచ్చేస్తే 6 క్వరీలకి ఇక్కడ నుంచి ఆన్సర్ పోయింది. లాస్ట్ ఆన్సర్ జూలై 23వ తారీఖు రోజు ఇక్కడ నుంచి పంపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా కేంద్రంలో దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇది కేంద్రంలో పాస్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జూలైలో. ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆ ఆర్డినెన్స్ ఏం చేశారు, పంచాయతీరాజ్ చట్టంలో ఒక సెక్షన్ ఉంది 285A అని. 285A అనే చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 2018లో మనం ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు, అందులో 34% రిజర్వేషన్ బీసీలకు రాశారు. 34% బీసీలకు రిజర్వేషన్ పెడితే దానికి అనుబంధంగా జీవో 396 అని ఒక జీవో ఇచ్చిండ్రు. ఆ 396 జీవోను ఎవరు ఛాలెంజ్ చేసిండ్రు, ఒక రెడ్డి అమ్మాయి, అదేవిధంగా స్వప్నారెడ్డి, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చిలుపుల సత్యనారాయణ రెడ్డి. మొదటి నుంచి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసా ఈ చట్టాలని? మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోర్టులలో ఛాలెంజ్ చేస్తున్నాం. మనమేమో ఓట్లేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం. అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం. మీకు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని పంచాయతీ